హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ 4:30 అవుతుంది. మేము బెంగళూరు నుండి నార్త్ గోవాకి వెళ్తున్నాం. బెంగళూరు నుండి నార్త్ గోవా మనకి 569 కిలోమీటర్స్ పడుతుంది. దగ్గర 11 అవర్స్ పడుతుంది టైం. మేము ఇక్కడ నుండి బెంగళూరు నుంచి వెళ్ళాలంటే మనకి డిఫరెంట్ 3-4 వేస్ ఉన్నాయి. అయితే మేము బెస్ట్ వే మేము చూస్ చేసుకున్నది ఏంటంటే నైస్ రోడ్లోంచి బెంగళూరులో బయలుదేరాం. అలా టుమ్కూరు వెళ్ళి చిత్రదుర్గ, హుబ్లీ, ధార్వాడ్, రామ్నగర్, అన్మోడ్ అండ్ పానాజీ ఆ విధంగా మేము వెళ్తున్నాం. ఇదిగోండి ధార్వాడ్లో ఇక్కడ మిశ్రా పేడ అని చెప్పి స్వీట్ షాప్ ఉంది. వాళ్ళకి లైవ్ కౌంటర్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో ధార్వాడ్ పేడ అదంతా మనకు కనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. తర్వాత మా లంచ్ కూడా మేము అక్కడే ఫినిష్ చేసి మేము బయలుదేరాం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2:30 అలా అవుతుంది. మేము 4:30 ఆ టైంకి మేము చేరిపోతాం. ఇది ఒక ఫారెస్ట్లోంచి వెళ్తున్నాం. ఈ ఫారెస్ట్లో అంత యానిమల్స్ అంటూ ఏం కనిపించట్లేదు మాకు, కానీ డ్రైవ్ బాగుంది. రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ వరకు మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం కనుక మేము అక్కడ ఆరంభంలోనే మేము 2 కాటేజెస్ బుక్ చేసుకున్నాం. నేచర్ ఆఫ్ ఆరంబోల్ అని చెప్పి అది బడ్జెట్ హోటల్. 3 నైట్స్కి 10,500 ఛార్జ్ చేశారు వితౌట్ ఫుడ్. సో అది మనకి బీచ్ కూడా దగ్గర ఉంటుంది. తర్వాత అక్కడ షాప్స్ అన్నీ దగ్గరలో ఉంటాయి. ఇదిగోండి మనం పానాజీ ఎంటర్ అయ్యాం. ఇక్కడ చాలా ఫెరీస్ అవి ఉన్నాయి. అయితే మేము ఇప్పుడు ఇక్కడ ఆగట్లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తిరుగుతాం. ఎందుకంటే గోవా మనకు ఒక్క ట్రిప్లో అంతా తిరగడం అవ్వదు. కనీసం మనం 10 to 15 డేస్ ఎక్కువ ఉంటే మొత్తం గోవా మనం తిరగవచ్చు. ఈసారి నార్త్ గోవా వచ్చాం, నెక్స్ట్ టైం సౌత్ గోవా వస్తాం. తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టైంని బట్టి వేరే ప్లేసెస్ చూపిస్తాం. ఇది నేచర్ ఆఫ్ ఆరంబోల్. ఇక్కడే 2 కాటేజ్ తీసుకున్నాం మేము. ఇది బీచ్ దగ్గర షాపింగ్స్ అవన్నీ నడుచుకుని మేము ఫ్రెష్ అయిన తర్వాత బీచ్లోకి వెళ్ళాం. ఇక్కడంతా మనకి ఎక్కువ ఫారినర్స్ కనిపిస్తారు. ఎందుకంటే నైట్ పార్టీస్ అన్నీ అయ్యేది మా కాటేజ్ పక్కన ఒక ప్లేస్ ఉంది. అది ట్వైస్ ఇన్ నేచర్ ఆఫ్ ఆరంబోల్ అని మీరు యూట్యూబ్లో చెక్ చేస్తే కూడా కనిపిస్తాయి. అక్కడ మనకి డ్యాన్సెస్, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ అన్నీ చాలా పార్టీస్ అవే అవుతూ ఉంటాయి. అక్కడ చాలా డిఫరెంట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎక్కువ ఫారినర్స్ ఉంటారు అక్కడ. ఈవెన్ బీచ్లో కూడా ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. ఎక్కువ రష్యన్స్ కనిపిస్తారు. ఇక్కడ ఈ క్రాకర్స్ ఇవన్నీ కాల్చేవి ఇవన్నీ ఎక్కువ ఫారినర్సే చేస్తున్నారు. ఇక్కడ అన్ని శాక్స్ ఎదురెదురుగా వాళ్ళ హోటల్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేస్తారు. మనకి ఏం కావాలన్నా ఇక్కడే కూర్చుని బీచ్లో మనం వాళ్ళకి ఆర్డర్ ఇవ్వచ్చు ఫుడ్. సో మా డిన్నర్ మేము ఇక్కడే కంప్లీట్ చేసి అప్పుడు మార్నింగ్ గోవా తిరగడానికి వెళ్తాం. ఇదండి ఈరోజు మేము వచ్చింది. మార్నింగ్ మేము బయలుదేరి వెళ్తున్నాం పరా కోకోనట్ ట్రీ రోడ్. మనకి చర్చెస్ చాలా కనిపిస్తాయి దారిలో. అయితే ఇక్కడ మాకా జాయ్ అని చెప్పి ఒక హోటల్ ఉంది, ఓల్డ్ హోటల్. అక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. సో మేము ఇక్కడే మా బ్రంచ్ చేసి బయలుదేరాం. గోవన్ డిషెస్ ట్రై చేసాం మేము ఇక్కడ. ఇది చాలా పాత హోటల్. ఇది ఇక్కడ అన్నీ వాళ్ళ లోపల కూడా అన్నీ పాతకాలం వాచెస్, తర్వాత ఫోన్, టైప్ రైటర్స్ అలాంటివన్నీ కలెక్షన్ చాలా పెట్టారు ఇక్కడ. తర్వాత ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఫెనీ అని చెప్పి గోవన్ డ్రింక్ ఫేమస్ గోవాలో. అది కోకోనట్ ఫ్లేవర్లో, తర్వాత కాజు ఫ్లేవర్లో కూడా దొరుకుతుంది. కానీ మనకి ఇంచుమించు మనకి గోవాలో చూడాలంటే ఎక్కువ ఓల్డ్ బిల్డింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి. అవి అప్పటి నుంచి ఇలాగే ఉంచారు. ఒకవేళ అదే అట్రాక్షన్ అయ్యి ఉంటుంది అందరూ గోవా రావడానికి. చాలా చర్చెస్ కనిపిస్తాయి. మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి 2 వీలర్స్ ఈజీగా దొరుకుతాయి ఇక్కడ. ఎందుకంటే చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి కదా. 4 వీలర్ కంటే 2 వీలర్ మంచి ఆప్షన్ ఇక్కడ. మనకి ఏ చిన్న షాప్కి వెళ్ళినా మనకి రెంట్కి దొరుకుతాయి. ఇది ఈ పక్కనే ఉండేది పరా కోకోనట్ ట్రీ రోడ్ అని. అందరూ అక్కడ వీడియోస్ అవి చేసుకుంటూ ఉంటారు, తర్వాత ఫొటోస్ కూడా తీసుకుంటారు. మేము ఫస్ట్ చర్చ్కి వెళ్ళాం. ఈ పక్కన ఉండేది ఈ రోడ్డే.
అయితే ఇక్కడ నుండి తర్వాత మేము బయలుదేరి వెళ్తాం అగోడా ఫోర్ట్కి. ఈ చర్చ్ కూడా చాలా ఓల్డ్ చర్చ్, ఇది ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేసింది. ఇది లోపలికి వెళ్ళడానికి లేదు, లాక్ చేసి ఉంది ఇది. తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం అగోడా ఫోర్ట్కి. మనకి ఇక్కడెక్కడ మనకి ఏ ఆటోలు అలాంటివి ఏం కనిపించవు మనకి. ఎక్కువ అందరూ 2 వీలర్స్లోనే, ఈవెన్ ఫారినర్స్ కూడా 2 వీలర్సే తీసుకుని వెళ్తూ ఉంటారు ఇటు అటు. ఎందుకంటే స్ట్రీట్స్ అవన్నీ చాలా చిన్న చిన్నగా ఉంటాయి. అదే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. ఇది అగోడా ఫోర్ట్. ఈ అగోడా ఫోర్ట్ చాలా పాతది. ఇది 1612లో బిల్డ్ చేశారు. ఇది 411 ఇయర్స్ ముందు పోర్చుగీస్ వాళ్ళు చేసింది. ఇది ఒకవైపు మీకు ఈ బీచ్ ఉంటుంది, అరేబియన్ సీ. అంటే బాగా మెయింటైన్ కూడా చేశారు. ఇది చాలా నీట్గా చాలా బాగా ఉంచారు. ఈ ఫోర్ట్తో పాటు ఇక్కడ మనకి లైట్ హౌస్ కూడా ఉంటుంది. ఇది పాతది. మేము పైకి లైట్ హౌస్ పైకి మేము ఎక్కట్లేదు. మీ లోపలికి వెళ్ళి నేను బయట నుంచి చూపిస్తాను మీకు. హాలిడేస్ ఉండడం వల్ల అక్కడ పార్కింగ్ కూడా దొరకడం అవ్వలేదు. చాలా కష్టమైంది పార్కింగ్కి, చాలా టైం వేస్ట్ అయింది మాకు ఇక్కడ. అందుకే ఇంకా జైలుకి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదు చూడడానికి. ఇది ఆ లైట్ హౌస్. ఇది మనకి ఫోర్ట్ను ఆనుకుని ఉంటుంది. పైనుంచి ఎక్కితే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. అందరూ వెళ్తున్నారు పైకి, మేమైతే ఎక్కలేదు. ఇక్కడ పైన కూడా చాలా రష్గా ఉంది. ఇది ఒక వైపు అంతా అరేబియన్ ఓషన్. అది అయితే ఇంకా దానికి ఆనుకుని జైలు కూడా ఉంటుంది, కానీ లేట్ అయిపోయింది, అందుకు మేము వెళ్ళలేదు అక్కడికి. ఇంకా అక్కడే మాకు పార్కింగ్కి చాలా టైం పట్టింది. మేము ఇప్పుడు వెళ్తున్నది టీటోస్ లేన్. ఆ టీటోస్ లేన్ ఏంటంటే అదే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ గోవా. అక్కడ పార్టీస్ అవన్నీ ఫుల్ నైట్ అవుతాయి. అయితే అది 365 days ఓపెన్ ఉంటుంది, ఈవెన్ 24 hours ఓపెన్ ఉంటుంది. అది ఆ టీటోస్ లైన్ నుంచి మనం అలా కిందకి దిగితే అది మనకి బాగా బీచ్ వస్తుంది. అయితే ఇక 2 వీలర్సే బెస్ట్. కార్ ఇలా లోపలికి ఎంటర్ అవ్వడం కొంచెం కష్టం, చాలా నేరోగా ఉంటాయి. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ కూడా వాళ్ళు 4 hours-కి 500 rupees ఛార్జ్ చేస్తున్నారు, అదే మినిమం. అయితే అందరూ చాలా బిజీగా ఉన్నారు. లిక్కర్ తాగే వాళ్ళకైతే ఇక్కడ గోవాలో ప్రైస్ తక్కువ. తర్వాత ఇక్కడంతా మనకి షాప్స్ అవన్నీ ఉంటాయి, షాపింగ్ అని చేసుకోవాలంటే కూడా. అయితే మేము వెళ్తున్నాం బీచ్కి. బీచ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుల్ నైట్ ఉండొచ్చు మనం. ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు వైజాగ్లో, మేము యాక్చువల్లీ వైజాగ్ నుంచి కదా, అక్కడ బీచ్ అంతా చాలా మనకు బీచ్కి వెళ్ళాలంటే ఒకలాంటి స్టిక్కీగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ అనుకుంటా. కానీ ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ బాగుంది, అలా మేము ఫీల్ అవ్వట్లేదు. వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడ. కొంతసేపు బాగా ఎండ ఉన్నా మళ్ళీ కొంతసేపు వర్షం వస్తుంది, మళ్ళీ ఎండ ఉంటుంది. అలా డే టైం అంతా కూడా చాలా బాగుండేది. ఇదండి బాగా బీచ్. ఈ యువతల ప్రక్కనంతా న్యూ శాక్స్ వాళ్ళు కడుతున్నారు. డిసెంబర్ వస్తుంది కదా, దానికోసం. డిసెంబర్లో చాలా బిజీగా ఉంటుంది గోవా. అసలు మనకి ఇక్కడ ప్లేసే కనిపించదు మనకి వస్తే. హోటల్స్ అన్నీ ముందుగానే బుక్ అయిపోయి ఉన్నాయి. మేము ఇది నవంబర్ ఫస్ట్ వీక్లో వచ్చాం, కానీ డిసెంబర్లో అయితే అసలు ఆల్రెడీ హోటల్స్ అన్నీ ముందు నుంచే బుక్ అయిపోయి ఉండే.
మనకి రావడానికి అవ్వదు. తర్వాత ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉంటుంది క్రిస్మస్ సీజన్లో. దూరంగా లైట్స్ కనిపిస్తున్నాయి, మొత్తం అంతా అది బీచే. మొత్తం బీచ్ అంతా అలా నడుచుకుని వెళ్ళొచ్చు మనం. అన్ని హోటల్స్ వాళ్ళ శాక్స్ ఉంటాయి అలా, దాని ఎదురుగానే వాళ్ళ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసి డిఫరెంట్ లైట్స్ పెట్టి ఉంచుతారు. మనం బీచ్లోనే కూర్చొని మనం ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చు ఇక్కడ నుండి. అలా మన కనుచూపు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కూడా అలా ఉన్నాయి. అలా నడుచుకుని వెళ్ళొచ్చు, మనకు ఓపుకుంటే అంతవరకు వెళ్ళొచ్చు నడుచుకుని. ఇలాంటి ప్లేస్లో నైట్ అంతా మనం బీచ్లో కూర్చున్నా మనకేం ప్రాబ్లం ఉండదు. చాలా ప్లెజెంట్గా బాగుంది. అయితే మాకు ఎలాగూ హోటల్లో అక్కడ ఫుడ్ లేదు కనుక మేము ఇక్కడే డిన్నర్ ఫినిష్ చేసి వెళ్తాం. ఇక్కడ సీ ఫుడ్ చాలా కాస్ట్లీయే, ఎందుకంటే ఎక్కువ ఫారినర్స్ ఉండడం వల్ల ఫారినర్స్ వస్తూ ఉంటారు కనుక ఇక్కడ ఫుడ్ కూడా కాస్ట్లీ. అంతేకాదు షాపింగ్ కూడా ఏమన్నా కొనాలనుకుంటే మనకి అన్నీ ఎక్కువే చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి చెప్పే ప్రైస్ ప్రకారం చెప్తారు. మనకి అంత బార్గెన్ చేయాలి. తర్వాత రేపు మార్నింగ్ మేము వెళ్తాం కొరిమ్ బీచ్కి. దానికి ఇంకొక పేరు ఏంటంటే కెరీ బీచ్. అది చాలా సైలెంట్గా ఉంటుంది, ఎంత క్రౌడెడ్గా ఉండదు. Korim Beach, also known as Kerry Beach, white sand beach in northern part of the Goa. It's very clean and not crowded. మీరు ఇక్కడికి విజిట్ చేయాలంటే ఒకటి మర్చిపోవద్దు, ఏంటంటే సన్ స్క్రీన్ క్యారీ చేయడం, తర్వాత హ్యాట్స్, తర్వాత వాటర్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే ఇది చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా నీటిలో ఆడుకోవాలనిపిస్తుంది. ఎక్కువసేపు మనం బీచ్లో ఆడడం వల్ల ట్యాన్ అవుతారు కదా, అందుకని చెప్పి సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ మీరు క్యారీ చేయండి. అలాగే వాటర్ తాగుతూ ఉండండి. ఇక్కడ టెంపుల్స్ కూడా వేరే షేప్లో ఉంటుంది, మన వైపు సౌత్లో ఉండే టెంపుల్స్లా ఉండవు. అయితే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ అవుతాయి, లైక్ స్కూబా, snorkeling and jet ski, banana ride, and many more other sports. ఇదండి కెరీ బీచ్. తర్వాత ఈవినింగ్ మేము ఉండే ప్లేస్కి ఆరంబోల్ వెళ్ళి ఈవినింగ్ అదే బీచ్లో, ఇది ఆరంబోల్ బీచ్. ఇంకా రేపు మార్నింగ్ తిరిగి వెళ్ళిపోతున్నాం కదా, అందుకని చెప్పి ఇవాళ ఈవినింగ్ మేము ఆరంబోల్ బీచ్కి వచ్చాం. ఇక్కడే సన్సెట్ చూసి ఇక్కడ కొంచెంసేపు వాటర్లో ఎంజాయ్ చేసాం. తర్వాత ఇక్కడ చాలామంది ఇక్కడ కూడా మనకి వాటర్ స్పోర్ట్స్ అవుతున్నాయి. తర్వాత చాలామంది ఫుట్బాల్ అవి ఆడుతున్నారు. ఇదే మా గోవా ట్రిప్ ఇంకా అయిపోయింది ఈ రోజుతో. ఇక్కడ ఇంకా తిరిగి రేపు మార్నింగ్ మేము బెంగళూరు వెళ్ళిపోతాం. అయితే ఈ ట్రిప్ అయితే చాలా బాగుంది. మన వేరే బీచెస్ తోటి మనం కంపేర్ చేయలేము గోవాని. గోవా బీచెస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో టైం ఎలా వెళ్ళిపోయిందో కూడా మాకు అర్థం కాలే. రేపు మార్నింగ్ మేము తిరిగి బెంగళూరు వెళ్తున్నాం. అయితే బెంగళూరు వెళ్ళేటప్పుడు మార్నింగ్ మేము గూగుల్ మ్యాప్లో వేస్తే అది మమ్మల్ని వేరే రూట్లో తీసుకెళ్ళింది. పైన మౌంటైన్స్ ఎక్కిస్తుంది ఏంటి అనుకున్నాం, కానీ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది సహ్యాద్రి మౌంటైన్స్ ఇవి. టైం అయితే సేమ్ అంతే తీసుకుంటుంది. ఓకే అండి, మీకు ఈ జర్నీ నచ్చినట్లయితే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.